Call is now being recorded. ఓకే, ఎవర్ గివ్ అప్. ప్రతి మనిషికి ఏదో ఒక టైం వస్తుందని దేవుడు చెప్పాడు. సో ఎప్పుడైతే నమ్ముతావో అది నీ జీవితంలో ఆ టైం మొదలవుతుంటది. సో నమ్మాలి. ఎప్పుడైనా కూడా వాక్యం ఏది చెప్పినా కూడా మనం నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో వాక్యము ఫలించడం మొదలవుతుంది. సో ఒక వాక్యము వచ్చింది అంటే దాని మీద మనము ప్రార్థించాలి. వాక్యం విని వదిలేదు. సో ప్రభువా నాకు కూడా టైం ని దయచే ప్రభువా, నేను గివ్ అప్ ఇవ్వట్లేదు అని ప్రార్థించుకోవాలి. సో చూద్దాము వాక్యం ద్వారా. సో నేను మీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ 1:9. సో దేవుడు ఏమంటున్నాడంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ మనము గుండె ధైర్యాన్ని చెడిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఈ కష్టాలనే సముద్రాన్ని దాటాలంటే గుండె ధైర్యముతోటే దాటగలుగుతాము. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా దాటగలిగే శక్తి గుండె ధైర్యం ఉన్న వాళ్ళకే. సో అలాగే నువ్వు కష్టం వచ్చినప్పుడు కూలిపోయావు అనుకో, చాతగాని వాడబోతావు, బలహీన పడిపోతావు. ఈ కష్టాల సముద్రాన్ని నువ్వు దాటుకొని వెళ్ళలేవు. సో ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. సో మీరు భయపడద్దు, దిగులు పడద్దు, జడియద్దు. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో ఉంటాయి, మనకు పరీక్షలు వస్తుంటా ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తుంటా ఉంటాయి. సో అలాగే మనకు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టాడు. సో దేవుడు నిన్ను వదిలిపెట్టాడు కాబట్టి నువ్వు కూడా దేవుడి విషయంలో వదిలిపెట్టకు. సో చాలా మంది దూరం వెళ్ళిపోతారు, దేవుడికి ప్రార్థించరు, వాక్యాన్ని చదువుకోరు. సో ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. సో ధైర్యంగా ఉండాలండి. ఏమైనా కష్టం వచ్చినా, ఏమైనా ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడకుండా ధైర్యంగా వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నీకు విజయం వస్తుంటది. సో గివ్ అప్, దేవుడి విషయంలో గివ్ అప్ ఇవ్వద్దు, నీ ప్రయత్నం విషయంలో గివ్ అప్ ఇవ్వద్దు. కొంతమందికి కష్టం వస్తే అక్కడనే కుప్పకూలిపోతారు. సో కుప్పకూలిపోద్దు, నువ్వు మళ్ళీ ప్రయత్నించు. ఎందుకంటే టుడే ఇస్ యువర్ డే బ్యాడ్ డే, బట్ టుమారో ఇట్స్ విల్ బికమ్ ఏ గుడ్ డే. ఈ రోజు నీకు బ్యాడ్ డే ఉండొచ్చు, రేపు నీకు మంచి రోజు వస్తుంటది. అర్థమవుతుందా? నువ్వు ఈ రోజే బ్యాడ్ డే వచ్చింది, నాకు బ్యాడ్ డే వచ్చిందని ఈ రోజే దిగులు పడితే, ఈ రోజే నువ్వు జడిస్తే, ఈ రోజే ధైర్యం కోల్పోయి ఉంటే రేపు ఎలా చూస్తావు? చూడవు కదా. అందుకే కూడా మన పరిస్థితి పెట్టుకోండి. నా పరిస్థితి సంవత్సరాల నుంచి ఇలా ఉంది, సో జీవితం అంతా ఇలా ఉంటుంది అనుకోవద్దు. పరిస్థితి నా చిన్నతనం నుంచి నా జీవితం ఇలాగే ఉంది, అలాగే ఉంటుంది అనుకోవద్దు. దేవుడు ఏ సమయంలో అడుగుతాడు, ఏ సమయంలోనైనా బండ్లను చేయగలుగుతారు. అందుకే మీరు అందరూ కూడా మైండ్ లో ఫిక్స్ కాకండి. వెళ్తున్నారు, ఏ బాధ వెళ్తున్నారు, ఏ ఇరుకు వెళ్తున్నారు, ఏ పరిస్థితి వెళ్తున్నారు, ఇదే పర్మనెంట్ మాత్రమే అనుకోవద్దు. దేవుడు కళ్ళను మారుస్తాడు, తిరిగి మారుస్తాడు. ఎంతో మంది స్థితిలో ఉన్న వాళ్ళను సముద్రంలోకి తీసుకొచ్చాడు. ఎంతో మంది బలవంతులుగా మారారు. ఎంతో మంది అనారోగ్య సమస్యలు ఆరోగ్యంగా మారుస్తారు. సో అందుకే ఏ సిచ్యువేషన్ అది నీకు ఏ క్షణంలో అయినా మార్చబడతాం. సో ఏ క్షణంలో కూడా నువ్వు ఆకర్షించగలుగుతావు, పడతావు. కాబట్టి వాయిస్ క్లారిటీగా రావట్లేదు. థ్యాంక్ యూ. ఓకే, మొబైల్. సో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సో ఒకటే గుర్తు పెట్టుకోండి,
మన కష్టాన్ని వెనకాల ఒక దేవుడి ప్రణాళిక ఉంటది. మన ఇరుకు వెనకాల మన యొక్క డిలే వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక ఉంటది. సమస్తము మనకు మేలు కోసమే జరుగుతుంటది. ఎందుకంటే నీకు ఏదైనా ఇరుకు, ఇబ్బంది, కష్టం వచ్చిందంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, లేకపోతే నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు అనుకో, నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు అనుకో. అంతేకాని ఈ కష్టము నిన్ను ముంచివేయడానికి రాదు. ఈ కష్టము నిన్ను నలగొట్టడానికో, చితగొట్టడానికో, నిన్ను కష్టపెట్టడానికో కాదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, మనందరినీ కూడా ఆయన సంకల్పం చొప్పున ఏం చేశాడు? దేవుడు పిలుచుకున్నాడా లేదా? మనందరినీ పిలుచుకున్నది ఎవరు? దేవుడే. కాబట్టి పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడు ముంచే దేవుడు కాదు, మేలు చేసే దేవుడే. మనల్ని ఎప్పుడైనా శపించే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడే. ఓకే, నువ్వు కొంత సీజన్ గుండా వెళ్తున్నావు, అంటే ఇరుకు గుండా వెళ్తున్నావు, కష్టం గుండా వెళ్తున్నావు, డిలే గుండా వెళ్తున్నావు, కొంత అనారోగ్య సమస్య గుండా వెళ్తున్నావు. సో దేవుడు దీంట్లో నీకు నేర్పిస్తుంటా అంటాడు, సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకు చెప్తున్నానంటే, నీకు రేపు హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు కదా, ఆ హోప్ లేకుండా ఎవరు బ్రతకలేరండి. లైఫ్ లో అందరం ఒక చిన్న హోప్తో, సరే ఈ రోజు నా పరిస్థితి బాగాలేదు, రేపైనా బాగుంటుందేమో, రేపైనా బాగుంటుందేమో, రేపైనా బాగుంటుందో అనే హోప్తో మనందరం బ్రతుకుతున్నాము. సో అదే హోప్ లేకపోతే మనము జీవితంలో ఎప్పుడో మనము నశించిపోయే వాళ్ళము, ఎప్పుడో మనము ఏంటిది మన లైఫ్ ఎండ్ అయ్యేది. కానీ హోప్తో మనం బ్రతకాలి. ఎందుకంటే నీకు ఈరోజు ఫెయిల్యూర్ వచ్చింది, బట్ టుమారో యూ విల్ గెట్ సక్సెస్. నీకు ఈరోజు ఫెయిల్యూర్ అనుకుంటున్నావు, కానీ రేపు సక్సెస్ ఉంటుంది. నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి, ప్రార్థించుకోవాలి, దేవుడి కోసం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఎందుకంటే మన సమయం వేరు, దేవుడి సమయం వేరు. మనము అనుకున్న సమయానికి జవాబు రాలేదంటే దేవుడు అనుకున్న సమయానికి మనకు జవాబు వస్తుందని. కానీ వచ్చేంత వరకు కూడా మనము గివ్ అప్ ఇవ్వకూడదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఈ ఎలక్షన్ లో ఓడిపోయారంటే వాళ్ళు కాముగా కూర్చోరు. ఒకటో రోజు, రెండో రోజు బాధపడతారు. మళ్ళా మూడో రోజు నుంచి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా గెలవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా గెలవాలి అని వాళ్ళు కూర్చొని ఆలోచించుకొని, స్ట్రాటజీస్ నేర్చుకొని, ఇంకా ఏమేమి హామీలు ఇస్తే బాగుంటుందో స్క్రిప్ట్ తయారు చేసుకొని, వాళ్ళు ప్రసంగాలు తయారు చేసుకొని జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఓట్ల సమయానికి గెలిచేలాగా ప్రయత్నిస్తారు. సో వాళ్ళు కూర్చోరు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఓడిపోయానని కూర్చోడు. మళ్ళీ ఎలక్షన్స్ లో ఎలా గెలవాలనో ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏ స్పోర్ట్స్ స్టార్ అయినా కూడా, ఏ క్రికెట్ అయినా, ఏ ఫుట్బాల్ గేమ్ ఆడే వాళ్ళైనా కూడా, వాళ్ళు ఒక గేమ్ ఓడిపోతే మళ్ళీ అలాగే కూర్చోరు, మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఎలా ఆడాలి అని ఆలోచిస్తారు. అందుకే ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వద్దు. ఏ విషయంలో గివ్ అప్ ఇవ్వద్దు. నువ్వు ఎగ్జామ్ రాసావు, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఎగ్జామ్ రాయి, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఎగ్జామ్ రాయి, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఎగ్జామ్ రాయి, ఇప్పుడు పాస్ అవుతావు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఎగ్జామ్ రాయి, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ గా, ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ గా, మళ్ళీ పాస్ అవుతావు. సో నువ్వు అక్కడే ఫెయిల్ అయ్యానని అక్కడే కూర్చుంటే నువ్వు మళ్ళీ పాస్ కావడానికి అవకాశాలు దేవుడు చాలా ఓపెన్ చేస్తాడు. సో ఫెయిల్యూర్ మాత్రమే నీ పోర్షన్ కాదు, సక్సెస్ కూడా నీ పోర్షనే. సో ఏదైనా గుర్తు పెట్టుకోండి, లైఫ్ లో ఆగద్దు, నువ్వు ఆగిపోవద్దు, దూసుకుంటూ వెళ్తూనే ఉండాలి, పక్కకు తొలగించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఇక్కడే ఆగిపోయావంటే నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. సో అందుకే సమస్తమును సమకూడు జరుగుతున్నవని ఎరుగుదుము. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. నేను చెప్పాను ఫార్ములా, ఇదే ఫార్ములా నేను ఫాలో అవుతానండి. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నా మంచికే అనుకోవాలి. ఎప్పుడైనా కూడా నేను అదే అనుకుంటాను. ఏదైనా సిక్నెస్ వచ్చినా, ఏదైనా అవమానం వచ్చినా, ఏదైనా పరీక్ష వచ్చినా, ఏదైనా ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, పోరాటం వచ్చినా, ఏదొచ్చినా కూడా నేను ఒకటే అనుకుంటాను, ఈ సమస్తము నా కోసమే, మేలు కోసం జరిగింది. ఎందుకంటే ప్రతి కీడు వెనకాల దేవుడు మేలును దాచిపెడతాడు. ప్రతి శాపం వెనకాల ఒక ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. ప్రతి కష్టం వెనకాల ఒక సుఖాన్ని దాచిపెడతాడు. ప్రతి నష్టం వెనకాల ఒక లాభాన్ని దాచిపెడతాడు. ఈరోజు నువ్వు కష్టం అనుకుంటావు, కానీ ఆ కష్టం వెనకాల దేవుడు నీకు ఏదో ఒకటి నేర్పించి సుఖాన్ని దాచిపెడతాడు. నువ్వు ఈరోజు అది నష్టం అనుకుంటావు, ఆ నష్టం వెనకాల దేవుడు నీకు ఏదో ఒకటి నేర్పించి దాని వెనకాల ఒక లాభాన్ని పెడతాడు. ఇప్పుడు నేనైతే ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే నేర్చుకున్నానండి. ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే మనుషులు ఎలా ఉంటారు,
మనం సక్సెస్ లో ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో నేను నేర్చుకున్న గుణపాఠాలు అదే. మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటాం, చాలా గుణపాఠాలు నేర్చుకుంటాం, ఓర్పు నేర్చుకుంటాం, సహనం నేర్చుకుంటాం, మనుషుల తత్వాలు బయటపడతాయి, ఎవరు నిజమైన వారు, ఎవరు ఫేక్ వాళ్ళు. నువ్వు సక్సెస్ లో ఉన్నప్పుడు ఏది నేర్చుకోలేవు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే మనం నేర్చుకుంటాము. ఆ ఫెయిల్యూర్ల వల్లనే మనం ఏమవుతుంటాము, షైన్ అవుతుంటాం. ఫెయిల్యూర్ల వల్లనే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ మెచ్యూరిటీ లెవెల్ కి వెళ్తాము. సో ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఎ లెర్నింగ్. సో నేనైతే ఫెయిల్యూర్ అంటే నాకు ప్రార్థన డిలే సమయంలో ఇంకా దేవుణ్ణి వెతకడం జరిగింది. సో ప్రార్థన ఎంత డిలే అవుతుంటే, నీ జవాబు అంత డిలే అవుతుంటే, నీ లోపల అంత గర్వము పోతుంది, అంత అహంకారము పోతుంది, అంత పొగరు పోతుంది. ప్రార్థనకు డిలే అవుతుంటే నీ లోపల ఆ ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. నీ శక్తి కాదు, దైవశక్తి మీద నువ్వు ఆధారపడాల్సి వస్తుంది. సో అందుకే ప్రతిదానికి మేలు కలుగుటకే సమస్తమును సమకూరు జరుగుతున్నది. నీ ప్రార్థన డిలే అవుతుందా, అది నీ మేలుకే. నీ ప్రార్థనకు సమాధానం వచ్చిందా, అది నీ మేలుకే. ఇంకా సమాధానం రాలేదా, నీ మేలుకే. నీకు కష్టం ఉందా, అది నీ మేలుకే. నష్టం ఉందా, నీ మేలుకే. నీకు ఏమీ లేదా, అది నీ మేలుకే. ఎవరు లేరా, అది నీ మేలుకే. మంచి జరిగిందా, అది నీ మేలుకే. చెడు జరిగిందా, నీ మేలుకే. ఎందుకంటే ప్రతి దాని వెనకాల సమస్తమును సమకూడి జరుగుతున్నది. మంచి జరిగినా నీ మంచే, చెడు జరిగినా నీ మంచి. అది నువ్వు చెడు అనుకుంటున్నావు, కానీ దాని వెనకాల దేవుడు నీకేదో మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. అర్థమవుతుందా? అందుకే గివ్ అప్. నీ మైండ్ సెట్ ని మార్చుకో, స్ట్రాంగ్ మైండ్ సెట్ గా ఉంచుకో. సో ఈ కష్టం వచ్చిందే, ఆ కష్టం వచ్చిందే అని బాధపడకు. వస్తాయి, మనిషి లైఫ్ అన్నాక 90% కష్టాలే ఉంటాయండి. 100లో 80% కష్టాలే ఉంటాయి, 80% బాధలు, ఇరుకులే ఉంటాయి. అది ఎప్పుడు ఇది నాకు కష్టం అని అనుకున్నప్పుడు, నాకు ఏదైనా కష్టం వస్తే ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇది ఒక ఛాలెంజ్ అని అనుకోని ముందరికి వెళ్తాను. ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఎస్, నా ముందట ఈ ఒక పరీక్ష ఉంది, 10th క్లాస్ పరీక్ష ఉంది, అది పాస్ అయ్యి ఆ పరీక్ష రాసి పాస్ కావాలి. ఇంటర్మీడియట్ పరీక్ష, అది పరీక్ష రాసి పాస్ కావాలి. అలాగే నీకు ఏ పరీక్ష అయితే ఉందో అది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని అది రాసి నువ్వు ముందరికి వెళ్తూ ఉండు. అందుకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ గుడ్ ఓన్లీ. ఎందుకు బ్రదర్ అన్ని కోల్పోయాతే గుడ్ అంటారు, ఎందుకు అంటారు? ఎందుకంటే అన్ని పోయినప్పుడు నీకు దేవుడి యొక్క విలువ తెలుస్తుంది. సో దేవుల్లో ఎదుగుతావు, వాక్యంలో ఎదుగుతావు, ఫలిస్తావు. ఇప్పుడు మనందరికీ గనక ఏ ఇరుకు లేదు, ఏ ఇబ్బంది లేదండి. మంచి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, మంచిగా అన్ని రకాలుగా బ్లెస్ అయ్యాము. సో అప్పుడు నీకు విశ్వాసంతో పనికి లేదు. విశ్వాసంలో నువ్వు ఎదగలేవు, దేవుల్లో నువ్వు ఎదగలేవు, ప్రార్థనలు చేసుకోలేవు. సో వాక్యానుసారంగా నువ్వు బ్రతకలేవు. సో ఎప్పుడైతే నువ్వు కొన్ని కోల్పోతావో అప్పుడే నువ్వు వాక్యాల్లో ఎదుగుతావు, వాక్యానుసారంగా బ్రతుకుతావు, వాక్యంలో ఫలిస్తావు, దేవుల్లో ఫలిస్తావు, ప్రార్థనలో ఫలిస్తావు. ఎప్పుడు కొన్ని కోల్పోయినప్పుడు. అందుకే దేవుడు కొన్ని నీ జీవితంలో తీసేశాడు అంటే అది నీ మేలుకే, కొన్ని నీ జీవితంలో యాడ్ చేశాడంటే నీ మేలుకే. కొంతమందిని నీ జీవితం నుంచి తీసేశాడంటే అది నీ మేలుకే, కొంతమందిని నీ జీవితంలో ఉంచాడు అంటే అది నీ మేలుకే. సమస్తము నా మేలుకే. అందుకే ఏది జరిగినా నా మంచికే అనుకోండి. నీకు డబ్బున్నా నీ మంచికే, లేకపోయినా నీ మంచికే. ప్రార్థనకు జవాబు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నా మంచికే. సో నేను ఈ ఫార్ములా ఫాలో అవుతాను. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నా మంచికే అని అనుకోండి. నీ మనసులో భారం తగ్గుతుంది. సో అలాని నేను ప్రయత్నం ఆపను, ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నాకు వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తున్నాను. 10 సార్లు ఫెయిల్ అయినా 11సారి ప్రయత్నిస్తాను, 11సారి ఫెయిల్ అయినా 15సారి ప్రయత్నిస్తాను, 15 టైం ఫెయిల్ అయినా 28th టైం. సో ఈ ఫెయిల్యూర్ సమయంలో నేను ఏమవుతాను, మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, నేర్చుకుంటాను. అందుకే నెవర్ గివ్ అప్. ఏ విషయంలో నెవర్ గివ్ అప్. నీకు కూడా ఒక సమయం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రయత్నించుకుంటూ వెళ్ళు, నీకు కూడా ఒక సమయం వస్తుంది. కృంగిపోవద్దు. లైఫ్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. నువ్వు కృంగిపోయినప్పుడు ఈ అపవాది నీకు విరోధంగా పనిచేయడం మొదలు పెడతాడు. అపవాది గుండె ధైర్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేడండి. గుండె ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేడు. కృషించిపోయినప్పుడే నీ బ్రెయిన్ ని వాష్ చేస్తాడు. దేవుడి మీద అల్ప విశ్వాసము వస్తుంది. సో గొప్ప ఫెయిల్యూర్స్ గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. గొప్ప ఫెయిల్యూర్స్ గొప్ప నడిపింపుని తీసుకొస్తుంది, గొప్ప నేర్పుని నేర్పిస్తుంది. సో అర్థమవుతుందా అండి? సో
యేసును వారి చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ మత్తయి సువార్త 19:26 దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. మేబీ నీకు అసాధ్యం కావచ్చు, నువ్వు ఏ పరిస్థితిలో అయితే ఉన్నావో దాన్ని దాటడం నీకు అసాధ్యం కావచ్చు, కానీ నువ్వు దైవ శక్తిని పొందుకొని దైవ సహాయాన్ని పొందుకొని దాన్ని సాధ్యమయ్యేలాగా చేసుకో. దేవుడికి సమస్తము సాధ్యము. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ సమయాన్నైనా ఏ కాలాన్నైనా ఇమ్మీడియట్ గా మార్చగలుగుతాడు, సెకండ్ లో మార్చగలుగుతాడు, రెప్పపాటు సమయంలో మార్చగలుగుతాడు. సో ఎప్పుడు నీ సడన్ షిఫ్ట్ వస్తుందో తెలియదు నీ లైఫ్ లో, ఎప్పుడు నీ సమయం మొదలవుతుందో తెలియదు. హోప్ తో ఉండండి. సో నిన్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, అబ్రహాం ఎగ్జాంపుల్ చెప్పాను, మోషే ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీరు ఈ సిరీస్ ని మళ్ళీ వింటూ ఉండండి, విశ్వాసము పెరుగుతుంటది. సో పీటర్ స్టోరీ, పౌల్ స్టోరీ, సో యాకోబు, ఇస్సాకు, వాళ్ళందరినీ దేవుడు ఎట్లా బ్లెస్ చేశాడో చూసాను. వాళ్ళందరికీ సడన్ గా ఒక సమయం ఎలాగొచ్చిందో అలాగే మనందరి కూడా సమయము ఆల్రెడీ వచ్చేసిందని నమ్మండి. అర్థమవుతుందా అండి? సో ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యము. దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. సో నువ్వు ఎప్పుడైనా అనుకోకు, నీకు గర్భఫలం రాలేదంటే అది దేవుడికి అసాధ్యమేమో అనుకోకు, నీకు వివాహం జరగట్లేదంటే అది దేవుడికి అసాధ్యం అని అనుకోకు, నీకు ఉద్యోగం రావట్లేదు, వీసా రావట్లేదు అంటే దేవుడికి అసాధ్యము కాదనుకోకు. దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన తప్పకుండా నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. కానీ నువ్వు ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థిస్తుండు, పోరాడుతుండు. నువ్వు అన్ఎక్స్పెక్టెడ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, అలా ఉంటుంది దేవుడి మిరాకిల్స్ కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు కూడా ఆయన అద్భుత రీతిగా నీకు మిరాకిల్ చేస్తాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ కష్టం గుండా వెళ్తున్నావో ఆ కష్టాన్ని తీసేసే శక్తి దేవుడికి ఉంది. ఏ బాధ గుండా వెళ్తున్నావో ఆ బాధను తీసేసే శక్తి దేవుడికి ఉంది. కాబట్టి దేవుడికి ఏమి సాధ్యము? సమస్తమును సాధ్యమని చెప్పాను. సో యూ షుడ్ బిలీవ్ ఇట్, యూ షుడ్ ట్రస్ట్ దిస్ వర్డ్. సో నీకైతే అసాధ్యము, నేను అలాగే ప్రార్థిస్తాను, అయ్యా నాకైతే ఇది అసాధ్యం, ఈ జాబ్ కొట్టడం నాకు అసాధ్యము నాయన, ఈ మినిస్ట్రీ నడిపించడం నాకు అసాధ్యము నాయన, అయ్యా ప్రభు నా కుటుంబాన్ని నడిపించడం ఇది అసాధ్యము నాయన, కానీ నీకు సమస్తము సాధ్యము, అందుకే నీ చేతిలో పెడుతున్నాను, నాకు తోడై ఉండి నాకు నీడై ఉండి నన్ను ముందడికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు సమస్తము సాధ్యము కాబట్టి, నీకు అసాధ్యం అంటూ ఏది లేదు కాబట్టి నిన్నే అడుగుతున్నాను ప్రభువా అని ఇలా ప్రార్థించుకోండి. అందుకే నువ్వు ఒంటరిగా పోరాడకు, దేవుడితో కలిసి పోరాడు. నువ్వు ఒంటరిగా నువ్వు ఒంటరిగా పోరాడకు, ఒంటరిగా ప్రయత్నించకు. నీ ప్రతి ప్రయత్నంలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయి, ప్రతి ప్రయత్నంలో ప్రార్థనలు చేసుకొని దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయి. సో నీకు ఆ రోగాన్ని తీసేసుకోవడం నీ వల్ల కాదు. ఇప్పుడు మన శరీరంలో రోగం ఉంది, తీసేసుకోలేము. అదే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వచ్చి దాన్ని తీసేస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యము. కాబట్టి యూ షుడ్ బిలీవ్ ఇట్, యూ షుడ్ ట్రస్ట్ ఇట్. సో నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో ఇంకా నమ్మి గట్టిగా ప్రార్థించండి, గివ్ అప్ ఇవ్వకుండా ప్రార్థించండి, అలసిపోకుండా, సొలిసిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా ధైర్యంగా ప్రార్థించండి. తప్పకుండా వస్తుందమ్మా. ప్రార్థనకు జవాబు లాంటి ప్రార్థన ఉండదు. నువ్వు ప్రాస్పరిటీలో వర్ధిల్లడం దేవుడి చిత్తము, నువ్వు హీలింగ్ లో ఉండడం దేవుడి చిత్తము, నువ్వు స్వస్థత పడడం దేవుడి చిత్తము, నువ్వు మంచిగా సంపాదించుకొని సొంత ఇల్లు కట్టుకోవడం దేవుడి చిత్తము. సో చాలా మంది ఇది దేవుడి చిత్తము కాదో అని అనుకుంటారు. సో అన్నిలోకి కూడా వస్తాయమ్మా బ్రేకర్స్. కానీ అన్నిలు ఏం చేస్తారంటే ఇది దేవుడి చిత్తం కాదని అనుకోరు. లేదు, నాకు కావాల్సిందే, నాకు వీసా కావాల్సిందే, నాకు జాబు కావాల్సిందే, నేను సొంత ఇల్లు కట్టుకోవాల్సిందే అని వాళ్ళు ముందడికి వెళ్తారు. కానీ మన దాంట్లో నేను చూసింది ఏంటంటే ఒకసారి ఫెయిల్యూర్ రాగానే ఓహో ఇది దేవుడి చిత్తం కాదేమో అని ఆపివేస్తారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచిగా సంపాదించుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, హెల్తీగా ఉండడం ఇవన్నీ దేవుడి చిత్తాలే. సో దేవుడికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మి ప్రార్థించేసాయి. సో నీ పిల్లలు బాగుండడం దేవుడి చిత్తం. ఇప్పుడు నీ పిల్లలు నువ్వు బాగుండాలని కోరుకుంటావా, వాళ్ళు నశించిపోవాలని కోరుకుంటావా? సో నశించిపోవడం మన చిత్తమా? మన చిత్తం కాదు కదా. అలాగే ఆయన పిల్లలం మనందరం నశించిపోవాలని ఆయన కోరుకుంటాడా? కోరుకోడు కదా. ఏ తండ్రి కోరుకోడు కదా. సో సరే, భూలోకంలో తల్లిదండ్రులు ఈ కాలంలో కోరుకుంటున్నారు పిల్లలు కూడా నశించిపోవాలని, పిల్లలను కూడా హింసిస్తున్నారు. కానీ మన పరలోక తండ్రికి అలాంటి గుణము లేదు. మనం నశించిపోవడం ఆయన చిత్తము కాదు, మనము ఆశీర్వదించబడడం ఆయన చిత్తము. మనం ఓడిపోవడం ఆయన చిత్తము కాదు, మనం అన్ని విషయాలలో గెలవడం ఆయన చిత్తము, అన్ని విషయాలలో నేర్చుకోవడం కూడా ఆయన చిత్తమే. మనం జ్ఞానం లేకుండా ఉండడం దేవుడి చిత్తము కాదు, మనం జ్ఞానంతో నడవడం ఆయన చిత్తము. మన లోపల మంచితనము, మానవత్వము, విశ్వాసము లేకుండా ఉండడము దేవుడి చిత్తము కాదు, మనం విశ్వాసంతో నడవడం
దేవుడి చిత్తము. అందుకే కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు వచ్చినప్పుడు గివ్ అప్ ఇవ్వకు, ధైర్యంగా ముందడికి వెళ్ళు. దేవుడు ఇరుకులో కూడా విశాలతను కలుగచేస్తాడు. ఆ పరీక్షలలో కూడా దేవుడు నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు, నీకు సహాయాన్ని చేస్తాడు. సో కాబట్టి నువ్వు ఏ విషయంలో హోప్ పెట్టుకో. యూ విల్ సీ ద గుడ్ సీజన్. ఓకే, యూ విల్ సీ ద గుడ్ సీజన్. డెఫినెట్లీ టేక్ ఇట్ యాజ్ ఎ మై వర్డ్. ఎస్, నా భవిష్యత్తు అందరి భవిష్యత్తు కంటే బాగుంటుంది. నా భవిష్యత్తు అందరికంటే బాగుంటుంది. నా యొక్క ఫ్యూచర్ అందరికంటే బాగుంటుంది. సో నాకు కూడా సడన్ గా షిఫ్ట్ వస్తుంది. నేను కూడా గొప్ప జనం అవుతాను. నేను కూడా అనుకున్నవన్నీ సాధిస్తాను అన్న లక్ష్యంతో నువ్వు వెళ్ళాలి, అంతేగాని హోప్లెస్ గా ఉండకు. హోప్లెస్ గా ఉండకు. అప్పుడు ఏమైతుంది, నీ లోపల డిసప్పాయింట్ వస్తుంది, డిమోటివేషన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇవన్నీ వచ్చాయంటే ఇక అపవాది నిన్ను ఆడుకుంటాడు. సో గుండె ధైర్యంగా ఉండండి. అక్కడ వాళ్ళకు గుండె ధైర్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఏ అపవాది కూడా దగ్గరికి రాడు. అందుకే బీ పాజిటివ్. ఏం కాదు, దెబ్బ పడ్డది మళ్ళీ లేచి నిలబడు, దెబ్బ పడ్డది మళ్ళీ లేచి నిలబడు, దెబ్బ పడ్డది మళ్ళీ లేచి నిలబడు. సో అందుకే నీతిమంతుడు 6 మార్లు పడిపోయినా 7వ మారు కూడా లేచి నిలబడతాడు. నిలబెట్టడానికి శక్తి దేవుడిస్తాడు అంటాడు. సో అందుకే ఈ కష్టాల్లో నువ్వు నేర్చుకో, ఈ బాధలలో నువ్వు నేర్చుకొని జయం పొందు. దేవుడు ఏదైనా ఆశీర్వాదం ముందుగానే ఆశీర్వాదం ఇచ్చే ముందు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు పరీక్షల గుండా వెళ్తున్నావా? అయితే నీకు ఆశీర్వాదం దగ్గరలోనే ఉంది. ఇరుకుల ఇబ్బందుల గుండా, శ్రమల గుండా వెళ్తున్నావా? అయితే ఆశీర్వాదం నీకు దగ్గరలోనే ఉంది. దేవుడు ఎవ్వరికి కూడా గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదము ఊరికే ఇవ్వడు. అబ్రహాంకి 75 సంవత్సరాలకు పిలిచాడు, పిల్లల్ని ఇస్తానన్నాడు. 100 సంవత్సరాలకు ఇచ్చాడు. ఆ 25 సంవత్సరాలు అబ్రహాము పరీక్షించబడ్డాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఇంకొక ఫార్ములా చెప్తాను. మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నా, మీరు ఒక జాబ్ ప్రయత్నాలు చేసిన, ఒక వీసా ప్రయత్నాలు చేసిన, యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫెయిల్యూర్. ఫస్ట్ ఫెయిల్యూర్ నీకు పరిచయం అవుతుంది. ఇప్పుడు మీరే బిజినెస్ పెట్టుకున్నారు, లేకపోతే నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను, ఇమ్మీడియట్ గా సక్సెస్ రాదు. ఫస్ట్ ఫెయిల్యూరే పరిచయం అవుతుంది. సో ఆ ఫెయిల్యూర్ నుంచి దేవుడు నీకు నేర్పిస్తాడు. ఒక మినిస్ట్రీ పెట్టుకున్నా కూడా, ఒక సేవ స్టార్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా సక్సెస్ రాదు, ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్స్ ఎందుకు పరిచయం చేస్తాడు? ఆ ఫెయిల్యూర్ లోనే నువ్వు నేర్చుకుంటావు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేసినా, వీసా ప్రయత్నం చేసినా, లేకపోతే మ్యారేజ్ ప్రయత్నం చేసినా, లేకపోతే మినిస్ట్రీ ప్రయత్నాలు చేసినా, లేకపోతే బిజినెస్ పెట్టుకున్నా, ఏది చేసినా ఫస్ట్ నీకు పరిచయం అయ్యేది ఫెయిల్యూరే. గుర్తుపెట్టుకోండి, అది ఫెయిల్యూర్ అనుకోకు, లర్నింగ్. అందులో నుంచే నువ్వు నేర్చుకుంటావు. సో దెర్ ఇస్ నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్. నేను ముందే చెప్తున్నాను. సో దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే నీ మైండ్ సెట్ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఏదైనా అంతే అండి. నువ్వు ఒక స్పోర్ట్స్ స్టార్ వా, నీకు ఫెయిల్యూర్స్ పరిచయం అవుతాయి. నువ్వు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వా, నీకు కొన్ని ఫెయిల్యూర్స్ పరిచయం అవుతాయి. నువ్వు ఒక మినిస్ట్రీలో కాపరివా, నీకు కాపరిగా ఉన్నా కూడా నీకు ఫెయిల్యూర్స్ అవుతాయి. లైఫ్ అంతా సక్సెస్ ఉండదని గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. లైఫ్ అంతా పాజిటివ్ గా ఉండదు, నెగిటివ్ గా కూడా ఉంటుంది. సో ఇట్స్ ఎ మిక్స్డ్ గా ఉంటుంది. అన్నిటిని మనం అనుభవించాల్సిందే. సో అందుకే బీ ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకొని మనం ముందరికెళ్ళి ఆ ఫెయిల్యూర్ ని ఎలా సక్సెస్ కావాలని చూసుకోవాలి. అయ్యో కష్టం వచ్చిందని అక్కడనే ఆగిపోతే ఎలా? ఆ కష్టాన్ని దాటితేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. దాటకుండా నేను అక్కడనే కూర్చుంటా అంటే అక్కడే కూర్చుండిపోతావు. సో మెనీ పీపుల్ ఆర్ స్ట్రక్కింగ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అక్కడనే స్ట్రక్ అవుతుంటా అంటారు. సో దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. నీ సడన్ గా షిఫ్ట్ చేసేస్తాడు. నువ్వు ఈ కష్టం అనుకుంటున్నావు, ఈ కష్టాన్ని దేవుడు తీసేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఈ నష్టం అనుకుంటున్నావు, ఈ నష్టాన్ని ఆయన తీసేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నీ లోపల అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ అనారోగ్య సమస్యలను ఆయన తీసేస్తాడు. అసాధ్యం అని అనుకుంటున్నావు. సో అందుకే కృషించిపోక గుండె ధైర్యంతో ఎదుర్కో. సో దేవుడు ఉన్నాడు, భయపడకు, దిగులు పడకు అని అంటున్నాడు కదా. సో అందుకే సమస్తము సాధ్యమని చెప్పాను. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూసారా, ఫెయిత్, విశ్వాసం అనేది చాలా చాలా ముఖ్యమండి. క్రైస్తవ జీవితంలో విశ్వాసము లేకుండా పడిపోతుంటా అంటాం. ఎస్, డెఫినెట్ గా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, విశ్వాసము. సో ఇంకా నీ విశ్వాసం పెరగాలంటే నేను ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాను అనుకోండి చాలు. అప్పుడు నీ విశ్వాసము డబల్ అవుతుంటది. విశ్వాసము లేకుండా దేవుణ్ణి ఇష్టమే అంటే నువ్వు దేవుణ్ణి ఇష్టపెట్టలేవు, దేవుణ్ణి సంతోష పెట్టలేవు, దేవుణ్ణి ఆనందపరచలేవు విశ్వాసం లేకపోతే.
సో విశ్వాసంతో ధైర్యంతో ముందరికి వెళ్తూనే ఉండాలి, ప్రార్థనలు చేసుకుంటే ఉండాలి. సో ఫెయిల్యూర్ వచ్చింది, వాట్ నెక్స్ట్? ఫెయిల్యూర్ వచ్చింది, మళ్ళీ వాట్ నెక్స్ట్? మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది, వాట్ నెక్స్ట్? అక్కడే కూర్చుంటావా? ఫెయిల్యూర్ వచ్చిందని ప్రార్థనకు జవాబు రాలేదు, వాట్ నెక్స్ట్? ప్రార్థనకు జవాబు రాలేదు, వాట్ నెక్స్ట్? ప్రార్థనకు మళ్ళీ జవాబు రాలేదు, వాట్ నెక్స్ట్? అక్కడే కూర్చుంటావా? నార్మల్ రిపోర్ట్ రాలేదు, వాట్ నెక్స్ట్? నార్మల్ రిపోర్ట్ రాలేదు, మళ్ళీ వాట్ నెక్స్ట్? సో అలా వాట్ నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాలి. సో చాలా మంది దేవుడి మీద సనుగుతుంటా అంటారు, దేవుడి మీద అలుగుతుంటా అంటారు, దేవుడి మీద నష్టపడుతుంటా అంటారు. సో అలాంటివి చేయకూడదు, అది విశ్వాసం లేని మాటలు. సో నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా థ్యాంక్ యూ జీసస్, ఐ నో నువ్వు ఏ సిచ్యువేషన్ కూడా తీసుకెళ్తున్నావు, ఏ సర్కమ్స్టాన్సెస్ కూడా తీసుకెళ్తున్నావు నీకు మాత్రమే తెలుసు. ఐఎమ్ కంప్లీట్లీ ట్రస్టింగ్ యూ మై లార్డ్, ఐఎమ్ కంప్లీట్లీ బిలీవింగ్ యూ విత్ మై హార్ట్. నా హృదయపూర్వకంగా నిన్ను విశ్వసిస్తున్నాను అయ్యా. అయ్యా నీ ప్రణాళిక లేకుండా నా జీవితంలో ఏది రాదు. సో థ్యాంక్ యూ. దేవుడు నాకు చెప్పాడు, అయ్యా నాకు కష్టం వచ్చినప్పుడు అడుగుతాను, అయ్యా కష్టము ఎందుకు నాకు అలో చేశావు అని అడుగుతాను. అవమానం వచ్చినప్పుడు ఈ అవమానాన్ని ఎందుకు నాకు అలో చేశావు, నాకు బాధ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఇరుకు అనారోగ్య సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఇది ఎందుకు అలో చేశావు అని అడుగుతాను. అప్పుడు దేవుడు ఒకటే సమాధానం ఇస్తాడు, నీ సామర్థ్యాన్ని పెంచడానికే నేను ఈ కష్టాన్ని అలో చేశాను, ఈ అవమానాన్ని అలో చేశాను. అదే కదా అండి, మన సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది? సుఖాల్లో ఉన్నప్పుడు మన సామర్థ్యం బయటపడదు, కష్టాల్లో ఉన్నప్పుడే మన సామర్థ్యము పెరుగుతుంది. మన బాధలలో, ఇరుకులలో, చింతలలో, విచారణలో, ఫెయిల్యూర్స్ లో, రిజెక్షన్స్ లో ఉన్నప్పుడు, అవమానాలు, నిందలో ఉన్నప్పుడే అప్పుడే నువ్వు పరిపక్వత చెందుతావు, అప్పుడే నీ సామర్థ్యం పెరుగుతుంది. అర్థమవుతుందా? సో అందుకే దేవుడి మీద విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. అందుకే విశ్వాసంతో నడవాలి. క్రైస్తవుడు ఎప్పుడైనా కూడా విశ్వాసంతో నడవాలి. తప్పకుండా నా దేవుడు నాకు మంచి రోజుని ఇచ్చేశాడు, తప్పకుండా నా టైం స్టార్ట్ అయిపోయింది, తప్పకుండా నేను అందరికంటే గొప్పగా ఆశీర్వదించబడుతున్నాను, తప్పకుండా భూలోకంలో దేవుడు ఎవరి పట్ల చేయలేని అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను నా జీవితంలో ఇప్పటి వరకు చేశాడు, ఎవరికి చేయలేని మంచి కార్యాలు నా జీవితంలో ఎన్నో చేసేసాడు. సో అది విశ్వాసము. నీ ప్రార్థనకు జవాబు రాలేదా? ఇంకా నీ విశ్వాసం పెరగాలి కానీ తగ్గకూడదు. నువ్వు అనుకున్నావు రేపు నీకు మార్కులు 100కు 100 మార్కులు వస్తాయి అనుకున్నావు, కానీ 50 మార్కులు వచ్చాయి, అయినా కూడా నీ విశ్వాసము తగ్గకూడదు, పెరగాలి. ఇక్కడ విశ్వాసం ఎప్పుడు తగ్గుతుంది అంటే నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి విశ్వాసము తగ్గిపోతుంది. అంతే కదండి. ఈరోజు ఉద్యోగానికి వెళ్తాము, ఇంటర్వ్యూకి వెళ్తాము, వస్తుందని 100% ఎక్స్పెక్ట్ చేస్తాము. అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రానప్పుడు నువ్వు 100% డిసప్పాయింట్ అవుతావు, డిమోటివేట్ అవుతావు, డిప్రెస్ అవుతావు. సో దానివల్ల నీకు అల్ప విశ్వాసం పెరుగుతుంది. సో అందుకే బీ బోల్డ్, బ్లాంక్ గా ఉండండి. వచ్చిందా థ్యాంక్స్ చెప్పండి, రాలేదా మళ్ళీ థ్యాంక్స్ చెప్పండి. సో అలా ఉండాలి నీ మైండ్ సెట్. నీకు వచ్చినా ఎలా సంతోషంగా ఉంటావో ఆశీర్వాదము, రాకపోయినా అలాగే సంతోషంగా ఉండు, డిసప్పాయింట్ కాకు. సరే బాధ అనిపిస్తే 1 గంటనో 2 గంటలో బాధపడి మళ్ళా వదిలేసే, మనసులో నిన్ను నువ్వు ఓదార్చుకో, నిన్ను నువ్వు నిబ్బరపరచుకో. అర్థమవుతుందా? సో అంతేకాని అయ్యో నాకు రాలేదని నువ్వు బాధపడకు. సో నీకు జాబ్ కోసం వెళ్ళావు, ఇంటర్వ్యూలో సక్సెస్ వచ్చింది, నీకు ఆఫర్ లెటర్ పొందుకున్నావు, ఎలాగైతే సంతోషంగా ఉంటావో రాకపోయినా కూడా అలాగే సంతోషంగా ఉండు. అప్పుడే నువ్వు విశ్వాసంలో నడుస్తున్నట్టు. అర్థమవుతుందా అండి? సో అర్థమవుతుందా? సో దేవుడు ఇలాంటి పరీక్షలు కూడా పెడతాడు. అందుకే నువ్వు ఏది చేసినా కూడా ఫస్ట్ ఫెయిల్యూరే పరిచయం అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మినిస్ట్రీ స్టార్ట్ చేసావా ఫస్ట్ ఫెయిల్యూర్సే పరిచయం అవుతాయి, బిజినెస్ స్టార్ట్ చేసావా ఫస్ట్ ఫెయిల్యూర్సే పరిచయం అవుతాయి, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా ఫస్ట్ ఫెయిల్యూర్సే పరిచయం అవుతాయి. ఇది ఎందుకు ఫెయిల్యూర్స్? ఎందుకంటే నీకు అందులో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నీకు ఫెయిల్యూర్ అవుతున్నావు. ఇప్పుడు నేను ఒక 10-15 సంవత్సరాల నుంచి మినిస్ట్రీ నడుపుతున్నాను అనుకోండి, తెలుసు 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఫెయిల్యూర్స్ ఎక్కువగా అనిపించదు. సో లర్నింగ్ ఎక్కువగా ఆల్రెడీ నేను గెయిన్ చేశాను. నువ్వు కూడా లర్నింగ్ ని గెయిన్ చేయి. అర్థమవుతుందా అండి? నువ్వు దేవుని ఇష్టపెట్టాలంటే, దేవుని సంతోష పెట్టాలంటే విశ్వాసము కంపల్సరీ. అందుకే విశ్వాసంలో కూడా నువ్వు గివ్ అప్ ఇవ్వద్దు, ఫెయిత్ విషయంలో గివ్ అప్ ఇవ్వద్దు. నీ టైం తప్పకుండా వస్తుందని నమ్మి ప్రార్థించండి. నేనైతే ఏదైనా కూడా వచ్చేసిందని నమ్మే ప్రార్థిస్తాను. ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభువా, ఆల్రెడీ నేను పొందుకున్నాను ప్రభువా, ఆల్రెడీ నాకు స్వస్థత వచ్చేసింది, ఆల్రెడీ నాకు ఆయువు వచ్చేసింది, ఆరోగ్యం వచ్చేసింది, నమ్మి ప్రార్థిస్తాను. ఐఎమ్ బ్లెస్డ్, అంతే. జస్ట్ ఒకటే అనుకోవాలి, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ డెలివర్డ్. బ్లెస్ చే ప్రభువా, బ్లెస్ చే ప్రభువా, బ్లెస్ చే ప్రభువా. వద్దు ఈ ప్రార్థన వద్దు, ఆల్రెడీ బ్లెస్ చేసావు ప్రభువా, థ్యాంక్స్ చెప్పేసేయండి. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతును అంటాడు దేవుడు.
అందుకే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మేసేయండి. నాకు ఆ ఉద్యోగం వచ్చిందని నమ్మేసేయండి. ఫెయిల్ అయ్యావు అయినా నువ్వు నమ్మేసాయి. ఫెయిల్ అయ్యావు అయినా నాకు నమ్మేసాయి. ఫెయిల్ అయ్యావు అయినా నువ్వు నమ్మేసాయి. అర్థమవుతుందా అండి? సో అందుకే నెవర్ గివ్ అప్. నీ లైఫ్లో ఇక గివ్ అప్ అనేది ఉండకూడదు. బంక పట్టు అంటారు కదా, మంకు పట్టు అంటారు కదా, పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. నీ భర్త మనస్సు మారేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. నీ భార్య మనస్సు మారేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఏమని ప్రార్థించాలి? మార్చేసావు ప్రభు అని ప్రార్థించేసాయి. మార్చేసావు ప్రభు అని ఆశీర్వదించాయి. ఆల్రెడీ ఇచ్చేసావని నమ్మండి. ఒకటే చెప్తున్నాను, మీ ప్రార్థనకు జవాబు తొందరగా రావాలంటే ఆల్రెడీ ఇచ్చేసానని నమ్మండి. అందుకే బ్లెస్ చేయ ప్రభు కాదు, ఆల్రెడీ బ్లెస్ చేసావు ప్రభు అని అడగండి, అని థ్యాంక్స్ చెప్పేసేయండి. ఇవ్వు ప్రభు కాదు, ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభు అని థ్యాంక్స్ చెప్పేసేయండి. అర్థమవుతా? స్వస్థతపరచు ప్రభువా కాదు, ఆల్రెడీ స్వస్థత పరిచావు ప్రభు అని థ్యాంక్స్ చెప్పేసేయండి. సో అది విశ్వాసము. ఈ విశ్వాసం, అందుకే దేవుడు ఎప్పుడైనా నీ విశ్వాసాన్ని బట్టే మూవ్ అవుతాడు. నీ ఎమోషన్స్ బట్టో, నీ ఫీలింగ్స్ బట్టో దేవుడు పని చేయడు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు పని చేస్తాడు. సో నువ్వు గుండె ధైర్యంతో, విశ్వాసంతో ముందరికి సాగుతూనే, నువ్వు ఒక్క అడుగు ముందే దేవుడు నీ కోసం 100 అడుగులు ముందటేస్తాడు. నువ్వు ఒక్క అడుగు ముందటే దేవుడు నీ కోసం 100 ద్వారాలు ఓపెన్ చేస్తాడు. అర్థమవుతుందా అండి? సో చాలా మంది అనుకుంటున్నారు, ఇప్పటికే నా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలుగుతాము అని అనుకుంటున్నారు. సో ఏజ్ ఈజ్ డజంట్ మ్యాటర్, జెండర్ ఈజ్ డజంట్ మ్యాటర్. సో మోషేని పిలుచుకున్నప్పుడు 80 సంవత్సరాలు, అబ్రహాంని పిలుచుకున్నప్పుడు 75 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇంకా 100 సంవత్సరాల ఆయుష్ పోసాడు. సో అందుకే నీ నెక్స్ట్ లైఫ్ బాగుండాలంటే ఈరోజు నువ్వు వర్కౌట్ చేయాలి. అర్థమవుతుందా? సో నాకైతే తెలియదు మీలో ఎంతమంది ఇప్పుడు ఉన్న లైఫ్ కి ఎంతమంది కంఫర్ట్ గా అయిపోయారో, ఎంతమంది అడిక్ట్ అయిపోయారో, ఇప్పుడు ఉన్న లైఫ్ కి ఎంతమంది అలవాటు అయిపోయారో. దట్ ఈస్ నాట్ ఎ రైట్ లైఫ్ అండి. సో చాలా మందికి అయిపోయింది, నా జీవితం ఇక ఇలాగే ఉంటదేమో అని ఆగిపోతారు. అలాగే ఉంటదండి. లేదు, నా దేవుడు ఏ క్షణంలోనైనా నన్ను మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడని నువ్వు నమ్మిన క్షణం నుంచే నీ జీవితం మారబడడం జరుగుతుంది. సో దేవుళ్ళు ఎదగగలగడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ద మైండ్ సెట్. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మైండ్ సెట్ లోనే ఉంది. సో నువ్వు దేవుని ఇష్టపెట్టాలంటే, దేవుని సంతోష పెట్టాలంటే, దేవుని ఆనందపరచాలంటే నువ్వు విశ్వాసంలో ఎదగాలి. అందుకే ప్రార్థించుకోవాలి, దేవా నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయి, అవిశ్వాసాన్ని తీసివేయి అని ప్రార్థించాలి. నీ విశ్వాసం పెరగాలంటే వాక్యం వినాలి. ముందుగా వినడం ద్వారా అది ఏమి వినడం? దేవుడి వార్తలు వినడం, సువార్త వినడం, దేవుడి వాక్యాలు వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. అంతేకాని లోక వార్తలు విన్నప్పుడు నీకు విశ్వాసం పెరగదు. టీవీలో న్యూస్ చూసినప్పుడు నీకు విశ్వాసం పెరగదు. సినిమాలు సీరియల్స్ చూసినప్పుడు విశ్వాసం పెరగదు. సినిమా పాటలు విన్నప్పుడు నీకు విశ్వాసం పెరగదు. వాళ్ళింట్లో విషయాలు వీళ్ళింట్లో విషయాలు విన్నప్పుడు నీకు విశ్వాసం పెరగదు. నీ విశ్వాసం పెరగాలంటే క్రీస్తు గురించి వినాలి. విశ్వాసం పెరగాలంటే వాక్యాలు వినాలి, వాక్యాన్ని చదువుకోవాలి. వినడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. అది ఏ వార్త? క్రీస్తు గురించి చెప్పిన మాట విన్నప్పుడే నీకు విశ్వాసం పెరుగుతుంది. అందుకే ఏది పడుతుంది వినమాక. అవిశ్వాసపు మాటలు అస్సలు వినద్దు. నాకు రాదు, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నీ వల్ల కాదు అనుకుంటే నీ వల్ల కాదు. అర్థమవుతుందా అండి? ప్రేయర్ చేసుకోండి, మంచిగా ప్రేయర్ చేసుకోండి. సమాధానం రాని అంటూ ప్రార్థన ఉండదు. ప్యూరిఫై కండి, ప్రేయర్ చేసుకోండి, ప్రార్థనలో బలంగా ఉండండి. ముఖ్యంగా మన గుణాన్ని మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి, మన యొక్క అలవాట్లను మార్చుకోవాలి. దేవుడికి ఇష్టడైనట్టుగా మనం ఉండాలి. సో దేవుడికి నమ్మకంగా మనం ఉండాలి. సో మన బలహీనతలు, మన లోపాలు ఎప్పుడు కూడా అడ్డు రాకుండా చూసుకోవాలి. అర్థమవుతుందా అండి? సో అందుకే గివ్ అప్, మళ్ళీ చెప్తున్నా, నెవర్ గివ్ అప్. సో ఈ గివ్ అప్ అనే సిరీస్ ని వింటూ ఉండండి. సో ఎందుకంటే నీకు ఫెయిత్ రావాలంటే వినాలి. సో నీకు ఇప్పుడు మంచిగా మోటివేట్గా ఉంటావు. ఒక 1 వీక్ కాగానే, ఒక కష్టం రాగానే మళ్ళీ డిమోటివేట్ అవుతావు. అప్పుడు ఈ వర్డ్స్, ఈ వాక్యాలు, ఈ సిరీస్ అన్నిటిని వినండి. అప్పుడు నీకు ఇంకా ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫెయిత్ లేకుండా నువ్వు ఈ కష్టాల కడలిని దాటలేవు. నేను నేర్చుకున్నది ఒకటే, విశ్వాసం లేకుండా కష్టాల కడలిని దాటలేవు. ఇప్పుడు మీరే చూడండి, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రాగానే నేను ఒకటే అంటా, మీ విశ్వాసమే అమ్మా,
ఆనాడు యేసు ప్రభు వారు కూడా ఒకటే అనేవాడు, ఎంతమంది స్వస్థత పడ్డా, ఎంతమంది విడుదలకు వచ్చినా మీ విశ్వాసమే అనేవాడు. అంతేగాని నేను ప్రేయర్ చేసిన మీరు స్వస్థత పడాలి అనేవాళ్ళు కాదు. అందుకే విశ్వాసం మీద నిలబడండి. మళ్ళీ ఎవరి విశ్వాసం వాళ్ళదే, నీ విశ్వాసం నీదే. సో నీ విశ్వాసం తగ్గట్టుగా దేవుడు పనిచేస్తాడు. సో అందుకే నువ్వు ప్రార్థనలు చేసుకొని దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసంతో ఉండు. తప్పకుండా నేను హీల్ అయ్యాను, తప్పకుండా నేను వీసా పొందుకున్నాను, తప్పకుండా నేను జాబ్ని పొందుకున్నాను, తప్పకుండా నా దేవుడు గొప్ప గృహాన్ని ఇచ్చేశాడు అని నువ్వు అలా తప్పకుండా అని నమ్మేసేయి. నువ్వు విశ్వసించేసేయి. అదే విశ్వాసము. ఆ విశ్వాసాన్ని బట్టే నువ్వు దేవుడికి ఇష్టడు అవుతావు. సో అర్థమవుతుందా? ఫెయిల్యూర్స్ వల్ల దేవుడి మీద నమ్మకం పోవద్దు, నీ రిజెక్షన్స్ మీద దేవుడి మీద నమ్మకం పోవద్దు. సో ఫెయిల్యూర్స్ వల్ల నిన్ను దేవుడు ఇంకా రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు, రిజెక్షన్స్ వల్ల దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే నీ లైఫ్ బాగుండాలి అంటే విశ్వాసంలో నడుస్తూ ఉండు, గివ్ అప్ ఇవ్వద్దు, ఏ విషయంలో మనం వదిలిపోవద్దు. సో అందుకే వదిలేస్తారు, చాలా మంది మధ్యలోనే వదిలేస్తారు. ఎవడైతే చివరి దాకా పోరాడతాడో వాడే విజేతగా నిలబడతాడు. ఎవరైతే చివరి దాకా దేవుడి సహాయంతో, దేవుడి శక్తితో ఉండి ముందరికి సాగుతాడో వారే కాంకరర్స్ అవుతారు, విక్టరియస్ పర్సన్ అవుతారు, గ్లాడియేటర్స్, విజేతలు అవుతారు. అర్థమవుతుందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అందుకే దైవ శక్తిని గుర్తు చేసుకొని ముందరికి నడవండి. సో విశ్వాసంలో నడవండి. నీ విశ్వాసమే అమ్మ ఎండ్ ఆఫ్ ది డే పని చేసేది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని ప్రార్థన చేసినా, నువ్వు విశ్వాసంలో ఎదిగినంత వరకు నీకు పని జరగదు. సో అందుకే నువ్వు వాక్యాలు విని 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 విశ్వాసాన్ని పెంచుకో. సో నువ్వు ప్రార్థనలు చేసుకొని విశ్వాసాన్ని పెంచుకో. అందుకే నువ్వు విశ్వాసంలో ఎదగాలనే నీకు కొన్ని కష్టాలు, విశ్వాసంలో ఎదగాలనే కొన్ని ఫెయిల్యూర్స్, విశ్వాసంలో ఎదగాలనే కొన్ని ఇరుకులు, ఇబ్బందులను దేవుడు అలో చేస్తాడు. అర్థమవుతుందా? చలో, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ప్రభువా, ఈరోజు మంచి వాక్యాన్ని అందించావు తండ్రి. నెవర్ గివ్ అప్ అనే వర్డ్ ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ స్వస్థతపరుస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ బ్రదర్. ఆమేన్.